తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఊహించని విధంగా భలే ట్విస్ట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే పార్టీ పేరు మొదటి నుంచి చాలా సస్పెన్స్ లో ఉంచింది. నిన్నటికి నిన్న కూడా పార్టీ ఏర్పాటులో ఏదైతే కళాతరంలో భాగంగా తెలంగాణ ప్రజా వికాస సమితి అని కూడా కొన్ని లీక్లు ఇచ్చింది. సో ఎట్టకేలకు తెలంగాణ మొదటి నుంచి ఆ తెలంగాణ ప్రజా జాగృతి పేరు మీదనే పార్టీ రిజిస్టర్ అయిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే చాలా వరకు కూడా అన్ని మీడియా సంస్థలు కూడా తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ అని కూడా చాలా వరకు ప్రచురితం చేసిన పరిస్థితి. బట్ కవిత మాత్రం చాలా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ రోజు కవిత స్టేజ్ మీద అనౌన్స్ చేసే వరకు ఏదైతే టీఆర్ఎస్ అని మన పార్టీ పేరు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రచారం అదే ఏదైతే అనౌన్స్ చేసేంత వరకు కూడా చాలా మంది జాగృతి నేతలు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ పార్టీకి ఏదైతే అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్నటికి నిన్న కూడా ఏదైతే స్వాగత తోరణాల్లో తెలంగాణ ప్రజా వికాస సమితి అని పేరు పెట్టారు. సో గతంలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి ఇట్లా చాలా వరకు పేర్లు సంబంధించి చాలా వరకు ప్రచారం జరిగింది. బట్ నిన్న ఈ రోజు ఏదైతే ఆవిర్భావ సభలో చాలా ఊహించరితంగా మన పార్టీ పేరు టీఆర్ఎస్ అంటూ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కూడా ప్రకటించింది. దానికి కింద ఒక చిన్న అసోసియేషన్ అనే ఒక పేరు ఉండడంతో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇటు పొలిటికల్ సర్కిల్లో కానీ ఇటు మీడియా వర్గాల్లో కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కవిత పెట్టింది పార్టీయా లేకపోతే అసోసియేషన్ అంటూ కూడా అంటే ఒక సంఘం లాగా పెట్టిందా ఏంటని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేన అనేది కూడా ఏదైతే ఇప్పటికే ఒక అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, దానికి సంబంధించి అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకైతే టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో ఆ తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ కోల్పోయింది. సో ఆ టీఆర్ఎస్ మీనింగ్ వచ్చే విధంగా టీఆర్ఎస్ పేరుని లేకపోతే ఆ తెలంగాణ సెంటిమెంట్ మనం వాడుకుందాం అని చెప్పేసి కూడా కవిత పెద్ద ప్లాన్ వేసినట్టే కనబడుతుంది. సో ఖచ్చితంగా ఇప్పటికే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ డి అని చెప్పేసి ఖమ్మంలో నరాల సత్యనారాయణ ఒక టీఆర్ఎస్ డి అనే ఒక పార్టీ కూడా ఉంది. సో తను కూడా వ్యతిరేకిస్తున్నాడు. ఆల్రెడీ టీఆర్ఎస్ డి ఉండగా మళ్ళీ టీఆర్ఎస్ ఎట్లిస్తారని చెప్పేసి కూడా సో ఎలక్షన్ కమిషన్ లో కూడా టీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ ఈ రోజు కవిత ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అనేది ఉందో ఇప్పటి వరకు అయితే అటు ఈసీలో ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ లో ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కనబడతలేదు. సో ఇది టీఆర్ఎస్ మరి అసోసియేషన్ గా ఉంటుందా లేకపోతే ఫర్దర్ గా కవితకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్ పేరు పెట్టడంపై భగ్గుమంటున్న పరిస్థితి. మరోపక్కన చాలా వరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కదా ఒరిజినల్ డూప్లికేట్ అంటూ కూడా చాలా వరకు బిస్లరీ బాటిల్స్ తో కానీ లేకపోతే కోల్గేట్ పేస్ట్ కూల్ గేట్ అని చెప్పేసి కూడా చాలా వరకు బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే కవితను అయితే టార్గెట్ చేస్తున్న పరిస్థితి. కొత్తగా టీఆర్ఎస్ పెట్టడం సంబంధించి మరోపక్కన షర్మిలతో కూడా పోలుస్తున్నారు. గతంలో షర్మిల కూడా ఇంతే అట్టహాసంగా పార్టీ అనౌన్స్మెంట్ జరిగింది. బట్ ఇప్పటి వరకు ఆ పార్టీ ఎక్కడ పోయిందో ఏంటో అనేది కూడా చాలా వరకు ఏదైతే ఈ రోజు కవిత చేసిన సంబంధించి అనౌన్స్మెంట్ కూడా అటు కేసీఆర్ టార్గెట్ చేసింది. కేసీఆర్ తో పాటు ఇటు కేటీఆర్ గానీ హరీష్ రావుని టార్గెట్ చేయడం కూడా బీఆర్ఎస్ నేతలకు మింగులు పడటం లేదు. వాస్తవానికి టీఆర్ఎస్ అసోసియేషన్ పేరు చాలా మంది జాగృతి నేతలు కూడా షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజా జాగృతి పేరు మీదనే రిజిస్టర్ అయిందని కూడా చాలా వరకు జాగృతి నేతలు చెప్పిన పరిస్థితి. ఆఫ్ ద రికార్డులో కూడా తెలంగాణ ప్రజా జాగృతి అని కూడా చాలా మందికి మీడియా వాళ్ళకు కూడా లీక్లు ఇచ్చిన పరిస్థితి. నిన్నేదైతే తెలంగాణ ప్రజా వికాస సమితి అని తోరణాలకు పెట్టినప్పుడు కూడా నిన్న కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కవిత పార్టీ పేరు ముందే లీక్ అయిందా, దీని వెనకాల ఇంకేమైనా హస్తం ఉందా అని చెప్పేసి నిన్న ఈ రోజు ఏదైతే టీఆర్ఎస్ కవిత అనౌన్స్ చేసిందో నిన్న దానికి సంబంధించి కూడా ఒక వ్యూహం అని చెప్పేసి మనం నిన్ననే ఒక ముందుగానే చెప్పిన పరిస్థితి. ఎందుకంటే పార్టీ పెట్టే ముందు అనౌన్స్ చేసే ముందు రోజే ఒక లీక్ ఇచ్చారని చెప్పేసి కూడా అది కూడా ఒక ప్రచారంలో భాగంగా అని చెప్పేసి కూడా నిన్న మనం ముందే చెప్పాం. సో ఈ రోజు టీఆర్ఎస్ అసోసియేషన్ అయితే అనౌన్స్ చేసిందో దానికి సంబంధించి లీగల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది ఇప్పటికే అది లీగల్ గా అది చెల్లుబాటు కాదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా ట్వీట్ చేస్తున్న పరిస్థితి. ఈసీ ఎట్లా ఇస్తుందని చెప్పేసి కూడా ట్వీట్లు చేస్తున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ వాళ్లకు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ టీఆర్ఎస్ ఇచ్చినా కూడా టీఆర్ఎస్ ఈసీ ఇచ్చినా కూడా ఒరిజినల్ టీఆర్ఎస్ మేమని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడుతున్న పరిస్థితి. మరోపక్కన ట్వీట్లు కూడా చేస్తున్నారు, ఒరిజినల్ డూప్లికేట్ అని చెప్పేసి కూడా ఇంకా చాలా వరకు చాలా మీమ్స్ పెడుతున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో. గుడ్డు కోడి పిల్లను కోడి అదే తల్లి కోడిని ఎక్కిరించినట్టు కూడా ఇట్లా చాలా వరకు చాలా సోషల్ మీడియాలో మీమ్స్ అయితే పెడుతున్నారు. సో కవిత ఏదైతే ఈ రోజు కేసీఆర్ టార్గెట్ చేసిందో మా డాడీ మారిపోయారు, గతంలో ఉన్నట్టు లేరు, తన చుట్టూ గుంటనక్కలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. మా అన్న అమాయకుడు అని చెప్పిన కూడా పరిస్థితి. సో కేసీఆర్ ఇప్పుడు రావట్లేదు, కేవలం ఫార్మర్స్ పై పరిమితం అవుతున్నాడు, ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ రావట్లేదు. గతంలో ఎవరికన్నా అయితే కేసీఆర్ క్షణాల మీద అక్కడికి వాలిపోయేవాడు. బట్ ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా ఇంత విధ్వంసం జరుగుతుంటే కూడా ఎక్కడ కూడా కేసీఆర్ రావట్లేదు, కేవలం
ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని చెప్పేసి కూడా చాలా ఘాటుగా విమర్శించిన పరిస్థితి. సో ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా ఇటు టీఆర్ఎస్ మీద కానీ లేకపోతే కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా కేవలం ట్వీట్లలో మాత్రమే తమ నిరసన కానీ తమ చెప్తున్నారు. బట్ ఎల్లుండి ఏదైతే మండే ఈ నెల 27 తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీటింగ్ ఉంది. పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కేసీఆర్ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కవిత పెట్టిన కొత్త టీఆర్ఎస్ అసోసియేషన్ మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలైతే స్పందిస్తారని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎవరు మీడియా ముఖంగా అయితే ఖండించిన పరిస్థితి. సో ఎల్లుండే మీటింగ్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కవితకు సంబంధించి ఇటు టీఆర్ఎస్ అసోసియేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ఖండించడానికి కూడా టీఆర్ఎస్ నేతలు ఆ రోజే ఉంటారని చెప్పేసి కూడా చాలా వరకు మీడియా ప్రతినిధులు కూడా అనుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరు కాల్ చేసినా కూడా మీడియా ప్రతినిధులు కానీ ఇప్పుడు మనం కూడా చాలా వరకు బీఆర్ఎస్ నేతలకి చాలా వరకు ట్రై చేసినా బట్ ఎవరు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నారు లేకపోతే ఫోన్లో మాట్లాడుతున్నారు కానీ ఆన్ కెమెరా ఎవరైతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వనని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో నిజంగా కవిత మాత్రం చాలా టీఆర్ఎస్ ఏదైతే అనౌన్స్మెంట్ కి సంబంధించి గతంలో కూడా ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పేరు మీదుగా ప్రచారం పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ గా మారిన తర్వాత అది బీఆర్ఎస్ కోల్పోయింది. సో ఆ పేరుని తీసుకుంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బట్ టీఆర్ఎస్ అనేది రిజిస్టర్ అయ్యి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరనే ఉంది, అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అప్పట్లో ఆఫ్ రికార్డ్ చెప్పారు. బట్ ఏదైతే టీఆర్ఎస్ అసోసియేషన్ సంబంధించి మాత్రం ఇది పార్టీనా లేకపోతే ఒక సంఘమా? ఎందుకంటే ఇప్పటికే ఎన్జిఓ ఆల్రెడీ తెలంగాణ జాగృతి ఉంది కాబట్టి తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పేసి పెట్టుకుంటారని చెప్పేసి కూడా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా టీఆర్ఎస్ అసోసియేషన్ అంటూ కవిత అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ వర్గంలో అయితే ఉలిక్కిపడిన పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరు ఇది ఎక్స్పెక్ట్ చేయరు. బీఆర్ఎస్ నేతలు కాదు, కవితకు అత్యంత దగ్గరగా ఉండే జాగృతి నేతలు కూడా ఇది ఎవరికి తెలియదంటే కవిత నిజంగా ఎంత సీక్రెసీ మెయింటైన్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పేరు లీక్ కాకుండా గతంలో మనం మామూలుగా ఈ రాజమౌళి సినిమాలు చూస్తుంటాం, బాహుబలి కానీ లేకపోతే సినిమాలు చేసినప్పుడు లోపలికి ఎవరిని మొబైల్ తీసుకుపోవడం కానీ లోపలికి ఎవరిని కెమెరాలు అలౌ చేయకుండా చాలా పకడ్బందీగా రాజమౌళి కూడా ఇలాంటి సీన్స్ ఏదైతే షూటింగ్ జరిగినప్పుడు సీన్స్ కూడా లీక్ కావద్దని చెప్పి చాలా పెద్ద ఎత్తున రాజమౌళి కూడా చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటూ సేమ్ ఈ రోజు కవిత కూడా పార్టీ అనౌన్స్మెంట్ తను నోటి ద్వారా అనౌన్స్ చేసేంత వరకు కూడా పార్టీ పేరు ఎక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసిందని చెప్పొచ్చు. సో ఎల్లుండి మీటింగ్ లో బీఆర్ఎస్ నేతలు ఎట్లా స్పందిస్తారో వేచి చూడాలి. మరి జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం హైదరాబాద్.